మీ ఉత్తరాలు అయిపోయి సార్. గత వారం అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగవపల్లి గ్రామ పంచాయతీ బోయకొండ సమీపాన ఏడాది 10 అక్క గంగమ్మపై తమ్ముడు దాడి చేసిన సంఘటన మనం చూసాము. ఈ సంఘటన నేపథ్యంలో ఈరోజు ముద్దాయి ఎవరైతే ఉన్నారో నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఎస్ఐ గారి మాట విందాం. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి అక్కపై వేటకొడవలితో దాడి చేసిన తమ్ముడు అరెస్టు. చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి గ్రామ పంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఆమెకు వరసకు తమ్ముడైన నాగరాజు వేట కొడవలితో అక్కపై దాడి చేయడంతో గంగులమ్మ పరిస్థితి విషమంగా మారింది. ఈ దాడిలో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాబడిన సమాచారం మేరకు ముద్దాయి నాగరాజు బుధవారం ఉదయం కొలింపల్లి బస్ స్టాప్ వద్ద ఉండగా ఎస్ఐ నాగేశ్వరరావు తన సిబ్బందితో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పుంగనూరు కోర్టులో హాజరు పరచడం జరిగింది. బాధితురాలు గంగులమ్మ బుధవారం తిరుపతి రుయా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది. ఆమె ఇంకా సరిగా మాట్లాడలేకపోతున్నదని ఎస్ఐ నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ నెల 4వ తేదీన దిగువపల్లి పంచాయతీ యానాదిపాలెం గ్రామంలో గంగులమ్మ అనే మహిళను వరుసకు ఆమె తమ్ముడైనటువంటి నాగరాజు ఇంటి స్థలం ఇల్లు విషయంగా గొడవపడి కత్తితో హత్యా ప్రయత్నం చేసినాడు. ఆ విషయంగా ఈరోజు నాగరాజును ఉదయం కొలింపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం పుంగనూరు కోర్టులో హాజరుపరచడం జరుగుతున్నది. ప్రస్తుతం గంగులమ్మ ఆరోగ్యం కుదుటపడి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది.